వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. దేశంలోని ప్రధాన నగరాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ ప్రాంతాల సమీపంలో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా దాడులకు ప్లాన్ చేసినట్లుగా ఐబీ హెచ్చరించింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా సమాచారం. చెంచల్గూడ జైల్లో జరిగిన ములాఖత్ సందర్భంగా ఉగ్రవాది కుట్ర పన్నినట్లుగా అనుమానం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోలు కొనసాగించనున్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కేంద్ర శాఖ జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి తుమ్మల కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ సానుకూలంగా స్పందించడంతో రైతులకు ఊరట లభించింది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. అరోరా భూములు ఆక్రమించారని ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి కారుపై దాడి చేసి బోల్తా పడేసిన ఘటన ఉద్రిక్తతను పెంచింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై రాజమండ్రిలో మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూటి రాజా సహా పలువురు వైసీపీ నాయకులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. పోలీసు ఇచ్చిన నోటీసులను పట్టించుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ విచారిస్తున్నారు. 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. గుంటూరుకు వెళ్తూ కార్లతో ఊరేగింపు చేయొద్దని నోటీసులు ఇచ్చినా భారీ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తిరుమలలో శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం అక్కడి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని పరిశీలించారు. తమ శాఖలో కూడా ఇలాంటి కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇలాంటి కేంద్రం స్థాపించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏఐ వినియోగంపై పనిచేసిన బృందంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. దేశంలో విమానయాన శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రయాణికుల సమాచారం కమాండ్ కేంద్రం నుంచి నిర్వహిస్తే మెరుగైన సేవలు అందించవచ్చునని చెప్పారు. టీటీడీ కమాండ్ సెంటర్ తమకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రేమ పెళ్లిలు, మతాంతర వివాహాల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. లవ్ జిహాద్ పేరుతో మోసాలను అడ్డుకునేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఇకపై ప్రేమ వివాహం చేసుకునేవారు తమ పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారా లేదా అనే వివరాన్ని దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తు అందిన 10 రోజుల్లోగా ఇరువురు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం రిజిస్ట్రార్ బాధ్యతగా నిర్ణయించారు. అలాగే దరఖాస్తు తేదీ నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ వరకు 30 రోజుల గడువు తప్పనిసరి చేశారు. ఇటీవల ప్రేమ పెళ్లి పేరుతో మోసాలు పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. శుభముహూర్తాలు ప్రారంభమవడంతో పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 1910 పెరిగి 1,59,280కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,46,000గా ఉంది. హైదరాబాద్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర శుక్రవారం 5,000 పెరిగి 2,75,000కు చేరింది. హైదరాబాద్లో మాత్రం కేజీ వెండి ధర ప్రస్తుతం 2,90,000గా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారింది.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 25% టారిఫ్ విధించిన అమెరికా తర్వాత 18% తగ్గించింది. ఇప్పుడు ఆ సుంకాన్ని 10% తగ్గిస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయి. 150 రోజుల పాటు అవి అమల్లో ఉంటాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 10% సుంకాన్ని విధిస్తారు. అయితే ఫార్మా ఉత్పత్తులు అలాగే USMCA ఒప్పందం కింద వచ్చే వస్తువులకు మినహాయింపునిచ్చారు. ఇరాన్ 2 రోజుల్లో స్పందించకపోతే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. పెంటగాన్ అధికారులు కూడా త్వరలోనే పోరు ప్రారంభం కావచ్చునని సంకేతాలు ఇస్తున్నారు. యుద్ధానికి ఇరాన్ కూడా సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 దేశాలు సైనిక సన్నాహాలు పూర్తి చేశాయి. అమెరికా పశ్చిమాసియాలో యుద్ధ నౌకలు రక్షణ వ్యవస్థలను మోహరించింది. USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌక అరేబియా సముద్రంలో ఉంది. దీంతో వేలాది మంది సైనికులు క్షిపణి నౌకలు మోహరించబడుతున్నాయి. పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా మారింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ఏ జట్టు ఫైనల్కు చేరింది. బ్యాంకాక్లో జరిగిన సెమీఫైనల్లో శ్రీలంక ఏపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 118 పరుగులకు ఆల్అవుట్ అయింది. రాధా యాదవ్ 4 వికెట్లు తీసి మెరిసింది. తనూజ, ప్రేమ రావత్ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్యంగా ఉన్న 119 పరుగులను భారత్ 13.3 ఓవర్లలోనే ఛేదించింది. బృందా దినేష్ 42 పరుగులతో రాణించింది. ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. ఫైనల్స్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.